పవన్ కళ్యాణ్ ను ఒక్కసారైనా కలవాలని ఆయనతో మాట్లాడాలని రాజకీయాలకు అతీతంగా అందరూ భావిస్తారు. కానీ ఆ అవకాశం అందరికీ రాదు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన వినూత్న నిర్ణయాలతో పాలనలో దూసుకుపోతున్నారు. అయితే ప్రజలను నేరుగా కలవాలంటే కోట్లాది మంది అభిమానులున్న పవన్ లాంటి నేతకు సాధ్యం కాదు. అందుకే అనేక కారణాలుంటాయి. అందులో భద్రతకు సంబంధించిన అంశం కీలకమైంది. దీంతో పవన్ సరికొత్త మార్గంలో ప్రజలను కలుసుకోబోతున్నారు. మన ఊరి కోసం మాటామంతి అంటూ ప్రజల ముందుకు రాబోతున్న పవన్ ఏం చేయబోతున్నారు? డిప్యూటీ సీఎం వేస్తున్న అడుగులు దేశ రాజకీయాల్లో ఆదర్శం కాబోతున్నాయా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో ప్రత్యేక గుర్తింపు పొందేలా కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకి ప్రభుత్వంలో ప్రాముఖ్యత బాగా పెరిగింది. మంత్రిగా పవన్ తన శాఖను బాగా నిర్వహించడమే కాకుండా కొత్త కార్యక్రమాలు ప్రారంభించి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పల్లె పండగ, అడవి తల్లి బాట అనే కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు మరో కొత్త కార్యక్రమం మొదలుపెట్టారు పవన్. పవన్ కళ్యాణ్ గతంలోనే ఒక సంచలన ప్రకటన చేశారు. అదేంటి అంటే, ప్రజల మధ్యకు వెళ్లి వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రతివారం ఏదో ఒక జిల్లాలో ఉంటారని అన్నారు. అందులో భాగంగా ఆయన మన్యం, అల్లూరు జిల్లాలో పర్యటించారు. కానీ పవన్కు ఉన్న స్టార్ ఇమేజ్ వల్ల ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం కష్టంగా మారుతోంది. ఎందుకంటే అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చేస్తున్నారు. వారిని నియంత్రించడం కష్టమవుతుంది. వాళ్లను నిరాశపరచడం కూడా పవన్కి ఇష్టం లేదు. అందుకే ఆయన చేయాలనుకున్న పర్యటనలను తగ్గించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల తాజాగా పవన్ కళ్యాణ్ ఒక కొత్త విధానాన్ని ఎంచుకున్నారు. ప్రజలతో ప్రతిరోజు వీడియో ద్వారా మాట్లాడేలా ఓ కొత్త కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మన ఊరి కోసం మాటామంతి అనే పేరు ఖరారు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఒక గ్రామ ప్రజలతో ఉప ముఖ్యమంత్రి పవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ముందుగా ఎంపిక చేసిన గ్రామస్తులు తెర ముందు కూర్చుని తమ సమస్యలు చెబుతారు. పవన్ వాటిని ఆలకించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారని జనసేన కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమా థియేటర్లు మన ఊరి కోసం మాటామంతి కార్యక్రమానికి వేదిక కాబోతున్నాయని అంటున్నారు. మొదటి కార్యక్రమం కూడా సినిమా థియేటర్ నుంచే స్టార్ట్ చేశారు. దాదాపు ఈ కార్యక్రమంలో 300 మంది పాల్గొబోతున్నారు. శ్రీకాకుళం జిల్లా రావివలస భవానీ థియేటర్కు వచ్చిన ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొంటారు. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాల్సిందిగా అధికారులను ఆదేశిస్తారు పవన్. స్క్రీన్ గ్రీవెన్స్ ద్వారా ఒక్కోసారి ఒక్కో గ్రామంతో పవన్ కళ్యాణ్ మమేకమవుతారని, ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలతో స్వయంగా ముచ్చటించాలన్న కోరిక పవన్కు బలంగా ఉంది. అయితే భద్రతా కారణాలు, అభిమానుల తాకిడితో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కోసారి అభిమానుల ముసుగులో దుండగులు తెగపడ్డా ఏమీ చేయలేని పరిస్థితి. అంతేకాదు, గతంలోనే పవన్ కళ్యాణ్కు ప్రాణహాని ఉందన్న వార్త కలకలం రేపింది కూడా. ఈ తరుణంలోనే పవన్ ప్రజలతో మమేకమయ్యేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. ఒక్కో గ్రామ ప్రజలకు ఒకే రోజు ఎక్కువ సమయం కేటాయించేలా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణ పరిష్కారం చూపే మార్గాన్ని ఎంచుకోవడంతో పవన్పై ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా స్క్రీన్ అయితే లైవ్ వాతావరణం ఉంటుందని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో తాగు, సాగునీరు, రోడ్లు, మురుగు కాల్వలు, ఉపాధి హామీ పథకం, పాఠశాల విద్య, నిరుద్యోగం, చెరువులు తదితర సమస్యలపై పవన్ చర్చించి పరిష్కారం చూపిస్తారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారు. సినిమా స్క్రీన్పై పవన్తో మాట్లాడడం వల్ల నేరుగా చూశామన్న భావన ప్రజలకు కలుగుతుందని అంటున్నారు.